రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఏంది అంటే పూర్తి స్థలం మనందరం కూడా చూడాల్సిందే. ఏది గీడు ఉంటుంది ఇగోది 6 లక్షలు కడితేనే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లులు అంటే ఏంటిది? ఫస్ట్ జాగున్నోడికి, ఎవరైతే జాగున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకు ఫ్రీగా ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇస్తుంది. జాగలేని వ్యక్తులకు జాగిచ్చి లేదా పైసలన్న పేమెంట్ చేస్తుంది అనేది ఎన్నికల ముందు మనలో చెప్పిన హామీ. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే రివర్స్ అయింది. 6 లక్షలు కడితేనే ఇందిరమ్మ ఇల్లు. పేదోడి ఇంటికి సర్కార్ కొత్త మెలిక. హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కడతామని ప్రకటన. ఫ్రీగా ఇవ్వాల్సిన వాటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక 6 లక్షలు పెట్టి మీ చేతింది. ఆ పైసలు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోరా? ఆ పైసలు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోరా అంటున్నా. ఆ పైసలు లేకనే కదా వాళ్ళు ఏ రోజు పని చేస్తే ఆ రోజు మాత్రమే పొట్టగడిచే పరిస్థితి ఉంటుంది. దరఖాస్తు కోసం కూడా 10,000 చెల్లించాలి. ఇప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఉదాహరణకు చెప్తున్నా. ఇందిరమ్మ ఇల్లు నేను అప్లికేషన్ చేయాలంటే 10,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి. ఇది ఒక రకమైన దోపిడే. ఫ్రీగా ఇవ్వాల్సిన సంక్షేమ అప్లికేషన్ కూడా నువ్వు 10,000 తీసుకుంటున్నావంటే ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తుందో అర్థం చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు అయినా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టించింది కదా, ₹1 అన్న తీసుకున్నాడా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమన్నా తీసుకున్నాడా? లేదు కదా. మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? 6 లక్షల రూపాయలు ఎందుకు అడుగుతున్నారు? అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ చేయాలంటే 10,000 రూపాయలు ఎందుకు అడుగుతున్నారు? లాటరీలలో ఇల్లు వస్తే 6 లక్షలు కట్టాల్సిందే. ఇందిరమ్మ ఇల్లులు పేమెంట్ కట్టిన వాళ్ళకే రిజిస్ట్రేషన్. ఏది ప్రభుత్వ తీరుపై ప్రజలలో తీవ్ర అసహనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ప్రజాప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు పేదోడిని ఎత్తిన శటకోపం పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. సొంత ఇల్లు లేని పేదవాళ్లకు ఉచితంగా ఇల్లు కట్టేవాల్సిన ప్రభుత్వం వాటికి డబ్బులు కట్టాలంటూ కండిషన్లు పెడుతుంది. త్వరలోనే హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కడతామని గొప్పగా ప్రకటనలు చేస్తున్న సర్కార్ ఇప్పుడు ఆ ఇండ్లే కావాలంటే ఒక్కొక్కరు 6 లక్షలు చెల్లించాలంటూ చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 10,000 కడితేనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తు. మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలి. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరణ. తొలి విడతలో 16 నియోజకవర్గాలలో 8,000 ఇళ్లు. డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక. క్యూఆర్ పరిధిలో ఇండ్లు స్థలం లేని వారికే ప్రాధాన్యత. ఇండ్ల బ్రోచర్ను ప్రారంభించిన మంత్రులు. 1 ఇండ్ల నిర్మాణం చేపట్టే నియోజకవర్గాల పేర్లు చదువుతా, దాని తర్వాత మొత్తం దీని బట్టలు ఇప్పుదాం. ఇండ్ల నియోజకవర్గాలు చేపట్టే నియోజకవర్గాలు: 1 రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, మహేశ్వరం, జల్పల్లి, శ్రీలింగంపల్లి, రాయదుర్గం, ఇబ్రహీంపట్నం, తట్టి అన్నారం, బండ్లగూడ, మల్కాజ్గిరి, కౌకూర్, నాంపల్లి, రెడ్ హిల్స్, నీలోఫర్ ఆసుపత్రి సమీపంలోని పోలీస్ క్వార్టర్స్, ఖైరతాబాద్, హకీంపేట దగ్గర జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, కార్వాను, దాంతోపాటు కుల్స్పూరా సమీపంలో పోలీస్ హెడ్ క్వార్టర్, బహదూర్పురాకు సంబంధించి నంది ముస్లిగూడ, అంబర్పేట్ సిటీ పోలీస్ లైన్స్, కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ, మెడ్చల్ పోచారం ఎల్ఐజీ కాలనీ, కుత్బుల్లాపూర్ గాజుల రామారం, సనత్ నగరం, పాటిగడ్డ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మారేడుపల్లి, మహీంద్రా హిల్స్, మలక్పేట్, గడ్డి అన్నారం, R&B క్వార్టర్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడుర్రి, నువ్వు 10,000 రూపాయలు కడుతూ అప్లికేషన్ చేస్తావు. చేసిన తర్వాత మళ్ళీ నీ 10,000 ఎటు పోతున్నాయని అడగద్దు వాళ్ళను. ఒకవేళ నువ్వు 10,000 కట్టిన తర్వాత నువ్వు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే డ్రా వేస్తారు కదా, ఆ డ్రాలో తీసుకొచ్చి నువ్వు పోస్తారు కదా, పోసిన తర్వాత ఆ డ్రాలో వెళ్ళినోనికి ఇల్లు పోతుంది. ఆయన ఏం చేయాలి? 6 లక్షలు కట్టాలి. ఈ 10,000 కట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఈ 10,000 మళ్ళీ వాపస్ ఇస్తారంటే ఇవ్వరు. ఇవన్నీ పోయి ప్రభుత్వ ఖజానాలో పడతాయి. మీకు అర్థమవుతుందా మెలిక? ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత లేదన్నా తక్కువ 1,00,000 మందికి ఇల్లులు కావాలి. 1,00,000 ఇంటూ 10,000 ఏర్రి అంటే అప్లికేషన్ పైసలను ప్రభుత్వం తింటుంది. మళ్ళీ ఆ డ్రాలో ఎవరికైతే వస్తుందో అది ఫ్రీగా ఇవ్వరు. కామన్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలో ప్రభుత్వ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఇట్లా 6 లక్షలు ఇవ్వాలని డైరెక్టే ప్రభుత్వం అడుగుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఉచితమ్మ ఇందిరమ్మ ఇళ్లను లంచంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎట్లా కరెక్టో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చెప్పుర్రా, ఈడ పట్టుకున్నారు కదా, వీళ్ళందరికీ పోలీస్ ఎస్కార్ట్లు కాకుండా వీళ్ళ సొంత వాహనాల సొంత డ్రైవర్లతో సొంతంగా పనిచేయరు. మరి వీళ్ళు కూడా వీళ్ళకెందుకు జీతాలు ఎందుకు, అలవెన్స్లు ఎందుకు? నిజంగా మేము ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులం ప్రజాసేవ చేయడానికి వస్తానని విర్రవీగినారు కదా, ఇప్పుడు మరి పని చేయమని చెప్పారు. వీళ్ళ కార్యాలయాలల్లో ప్రభుత్వానికి సంబంధించి అన్నీ ఉన్నాయి కదా,
వీళ్ళకి సంబంధించి రక్షణగా పోలీసు వ్యవస్థను తీసేయర్రి, వాళ్ళ ప్రైవేట్ బాడీ గార్డ్స్ను పెట్టుకోమనుర్రి, వాళ్ళ ప్రైవేటు పిఎలను పెట్టుకోర్రి, వీళ్ళ ప్రభుత్వ జీతాలు కట్ చేయాలి, వీళ్ళ పింఛన్లు కట్ చేయాలి. వీళ్ళని ఎవరు రాజకీయం చేయమన్నారు? ప్రజల కోసం ప్రజల చేత అని చెప్పి కదా. మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో చేస్తున్న ఈ దౌర్జన్యం, ఈ దుర్మార్గం ఏంది అంటున్నా. ఇప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, నేను పేదోని, రోజు కూలి చేస్తే కానీ బతకని పరిస్థితి ఉంది, నేను 10,000 ఏడ తీసుకురావాలి, తీసుకొచ్చి కడతా. రేపు పొద్దుగాల లక్కీ డ్రాల నాకు ఇల్లు రాకపోతే 10,000 పోతాయి. ఒకవేళ వస్తే మళ్ళీ 6 లక్షలు ఏం నుంచి తెచ్చి కట్టాలి? ఇది ప్రతి సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. ఈ 10,000 మెలికేంది, ఈ 6 లక్షలకు అత్తేంది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏం చేద్దాం? ప్రజలను ఎంత ఘోరంగా హింసించి, ఎంత ఘోరంగా పైసలు చెల్లించాలంటూ కూడా చేయడం ఏందండి నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి.